నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ మీదనే చర్చ జరుగుతూ ఉంది. గుంపు మేస్త్రి, గుంటనక్క ఇద్దరు ప్రజల్ని పట్టించుకోవట్లేదు, కాంట్రాక్టర్లకు మద్దతు ఇస్తున్నారని ఒక కామెంటు కల్వకుంట్ల కవిత చేస్తూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నా పార్టీలో చేరాలి, జాతీయ స్థాయిలో మంచి పోస్టు మంచి పదవి ఇస్తా అంటూ కూడా కవిత చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారినాయి. రైట్, ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పుష్పలీల గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో కల్వకుంట్ల కవిత ఒక గుంటనక్క అంటూ హరీష్ రావుని గుంపు మేస్త్రి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేస్తున్నది. ఎట్లా చూస్తారు? ఇంకా ఆమె మాటలు నేర్చిన జాదుగారు ఆమె. సో ఆమె మాటలు అంటే కొంచెం ముఖ్యమంత్రి అంటే మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఆవిడ ఇంక ఈవిట్లకి ఏమీ లేదు, అప్పుడే ఈవిడ ఇలాంటి భాష మాట్లాడడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ నాన్నకు ఒకరికే ఏదో తెలంగాణ ప్రజలు పేటెంట్ రైట్ ఇచ్చారు ఆ భాషను, మిగతా వాళ్ళకి అది ఎవరు అసహించుకుంటున్నారు. వాళ్ళ కేటీఆర్ మాట్లాడినా, లేకపోతే ఈవిడ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా ముఖ్యమంత్రిని పట్టుకొని గుంపు మేస్త్రి అనడం ఎంతవరకు కరెక్టో జనాలు చూస్తున్నారు. నీకున్న కొద్ది ఏమైనా జాలి, ఎవరైనా నీ మీద కొంచెం సాత్వికమైన ఏమైనా ఉంటే అది కూడా నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు రాజకీయంగా రావాలి అనుకుంటే కొంచెం నోరును అదుపులో పెట్టుకో. మంచి భాష, మంచిగా అందరికి నచ్చినట్టుగా మాట్లాడడం నేర్చుకుంటే నువ్వు ముఖ్యమంత్రిని విమర్శించినంత మాత్రాన గొప్ప లీడర్ అయిపోతావు అనుకుంటున్నావేమో, కానీ అది నీకే తప్పు, నీకే దిగజారుడు. అంతే నేను చెప్పేది. మహేష్ కుమార్ గౌడ్ని పార్టీలో చేరమంటున్నది. నేను కాంగ్రెస్లో చేరడం కాదు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫే నా పార్టీలో చేరితే జాతీయ స్థాయిలో కన్వీనర్ పోస్ట్ ఇస్తాను అంటున్నది. ఆడలేదు చూడలేదంటే ఆ కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, నువ్వు పార్టీ పెట్టింది లేదు, నువ్వు చేసింది ఏమీ లేదు. ఈ దేశ తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది ఏందని, నీకు పార్టీ పెడితే బొలో అని వచ్చేవాళ్ళు ఎవరు? వచ్చిన వాళ్ళు ఇంతకుముందు కూడా నీకంటే ముందు కూడా కొన్ని పార్టీలు పెట్టారు బీసీ కాన్సెప్ట్ తోటి. వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి నువ్వు ఏ అంశంతో వస్తున్నావు అంటే ఏంటి? నీ ఇంట్లో పంచాయతీని పార్టీలలో తీసుకొచ్చి పార్టీ పెడతానంటే జనాలు ఏమనుకుంటున్నావు? నువ్వు అసలు జనాలు నేను పట్టించుకోరు. అది నీ ఇంట్లో తెలుసుకోవాల్సిన సమస్య. నీ అయ్యతో పంచాది, నీ అన్నతో పంచాది, నీ కుటుంబ పంచాయతీని తీసుకొచ్చి రాజకీయ పంచాయతీకి పెడతాను, రాజకీయంగా నేను ఇప్పుడు సర్వీస్లో వస్తాను, నేను చాలా ముత్యం అన్నదబ్బా, స్వాతి ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా వస్తానంటున్నావు. తల్లి, నువ్వు ఇలాంటి డైలాగులు మాట్లాడితే వినడానికి తెలంగాణ బిడ్డలు అంత పిచ్చోళ్ళు కాదు, అంత అమాయకులు కాదు. ఏదో మీ నాన్న నమ్మి 10 సంవత్సరాలు రాజకీయం ఇచ్చారేమో, అది ఆయనకు చెల్లిందేమో, అమాయక ప్రజలు మాత్రం నమ్ముతారని అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు అమాయకులు గారు తెలంగాణ బిడ్డలు చాలా తెలివి వచ్చింది కాబట్టే నిన్ను, మీ పార్టీని, మీ నాన్న పార్టీని, నువ్వు అప్పుడున్న పార్టీని తీసి మూల కూర్చోపెట్టారు. ఇంకా నువ్వేదో కొత్త ఆశలతోటి, ఇంకేదో ఊహలతోటి నువ్వు వస్తానంటే రాజకీయం అంటే ఊహ కాదమ్మా, చాలా కష్టాలు ఉంటాయి. మాకు తెలియదా రాజకీయాలు? మేము ఇంత సీనియర్లమైనా మరి నీకున్న గొప్పతనం ఏంటంటే నీకున్నది డబ్బు, అంతే. నీకంటే ఎక్సలెంట్గా తెలివి ఉన్నవాళ్ళు, నువ్వేదెప్పుడు కళ్ళు తెరిచినట్టు ఇప్పుడే హాస్టల్లో పోయి అన్నం తినడము, అయ్యో ఇలా ఉందా అని మాట్లాడుతుంటే మహానటి అనేది ఏదైనా పేటెంట్ అయితే పొలిటికల్గా నీకే ఇవ్వాలి తల్లి. అంటే నీ డ్రెస్సింగ్ మార్చి, నీ భాష మార్చి, ఏడవడాలనేది నటించడం, ఇవన్నీ ఎవరమ్మా నమ్మేది? సరే ఒకవేళ అనుకుందాం, నమ్మేవాళ్ళు ఎవరుంటారు? ఎవరిని? నీ పక్కన ఉన్నవాళ్ళు ఒక్కరిని చూపించు. ఇన్నాళ్ళు అయింది కదా నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏ పొలిటికల్ నాయకుడు నీ దగ్గరకు వచ్చాడు? ఏ పెద్ద నాయకుడు? కనీసం ఒక ఎక్స్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చారా? నీకు సపోర్ట్ చేస్తున్నారా? పోనీ నువ్వు అనుకున్న మీ నాన్నగారు జరిగిన పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో జరిగింది కరెక్టే, అందుకనే ఓడిపోయా అనుకున్న వాళ్ళనన్నా నువ్వు లాగగలిగావా? వచ్చారా ఎవరన్నా? మరి నువ్వు ఇంట్లోనే ఉద్ధరించాలని ఆమె దేశాన్ని ఉద్ధరించే పనులు మాట్లాడతానంటావు, రాష్ట్రాన్ని ఉద్ధరించే మాటలు మాట్లాడతానంటున్నావు. నా దృష్టిలో పొరపాటు చేస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి చేయవలసింది ఏంటంటే, అడగకుండా సలహాలు ఇస్తే కూడా బాగుండదు, కానీ అయినా ఇస్తా, ఎందుకంటే ఒక ఆడబిడ్డ కాబట్టి. ఎందుకు అంటే నువ్వు రాజకీయంలో నీకు రావాలని ఊహ, కోరిక ఎప్పటి నుంచో ఉన్నట్టుంది నీకు. దాన్ని నువ్వు కరెక్ట్గా వాడలేవు అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఇంట్లో పంచాదని ఇంట్లోనే పెట్టుకొని నువ్వు బయటకు వచ్చి జనాలకు, ఇంకా నాకు మా కుటుంబంతో సంబంధం లేదు, వాళ్ళు చేసినది ఏ దానికి నేనేం మాట్లాడను, ఇప్పటి నుంచి నేను మీకు సర్వీస్ చేయడానికి నేను వస్తున్నాను అంటే జనాలు ఏమన్నా కొద్దిగా నీకు సానుభూతి దొరికేదేమో. ఇప్పుడు నాళ్ళు పవర్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు నేను, నన్ను క్షమించండి, ముక్కు నేలకు రాస్తాను. ఒక ఆడబిడ్డలకి చేయలేదు, ఒక తెలంగాణ యువతకు చేయలేదు, ఒక ఇరిగేషన్ మీద నేను మాట్లాడలేదు, తప్పులు జరిగినాయి, నన్ను పట్టించుకోలేదు అని అన్నావంటే అప్పుడు కళ్ళు మూసుకొని పిల్లిలాగా పాలు తాగేవా తల్లి? మరి ఇప్పుడు ఇవన్నీ బయటపడిన తర్వాత నేను అందులో ఉండను, అదేదో నాకేదో నేను చాలా మంచిదాన్ని, నేను ఏ తప్పు చేయలేనంటే నువ్వు తీహార్ జైలుకు వేసి వచ్చావు. ఇంకెంతకన్నా పెద్దది ఏం కావాలమ్మా?
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయంగా రావాలి ఆడవాళ్ళు, కానీ అది కొంచెం రాజకీయాలంటే నువ్వు అనుకుని నిన్ను నువ్వు డిక్లేర్ ముఖ్యమంత్రి చేసుకుంటే అయ్యేది కాదమ్మా. దానికి చాలా స్టెప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, చదరంగంలాగా ఉంటుంది. కాబట్టి దీంట్లో నువ్వు ఏదన్నా చేయాలనుకున్నా ఇది సమయం కరెక్టో కాదో కూడా నువ్వు నిర్ణయించుకో. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడి డ్యామేజ్ చేసుకోవడం నీకే మైనస్. అంతేకాకుండా నువ్వు మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, ఆయన ఎంత మంచిగా పార్టీని రన్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి వాళ్ళు మేమంతా కోఆర్డినేషన్తో ఉన్నాము. మీరు చేసిన నష్టాలను పూరించడానికి మాకు సమయం సరిపోవట్లేదు. అసలు నువ్వు ఏ ధైర్యంతోనూ మరి మహేష్ గౌడ్ గారిని వస్తే నేను నేషనల్ పార్టీ పెడతాను, మీ నేషనల్ పార్టీలో నీకు పోస్ట్ ఇస్తాను అంటే నవ్వాలి ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ఒక బీసీ నాయకుడు. ఆయన మరి బీసీ నాయకులు ఇంతకుముందు కూడా ఒకరు ఆయన పార్టీలు పెట్టారు కదా, వాళ్ళని కలుపుకో తల్లి. అంత అవసరం ఉంటే నీకు. మాకేం అవసరం లేదు, పోస్టుల కోసం పనిచేసేది పార్టీ కాదు. ఇలా నాలంటాలే కదా, చాలామంది సాక్రిఫైస్ చేసి ఈ పార్టీలో ఇప్పుడు కూడా స్థిరంగా అందులోనే ఉండేవాళ్ళం చాలామంది ఉన్నాం. ఎందుకు? అధికారం అనేది 5 సంవత్సరాలే, కానీ పవర్ ఉంటే ఉండేవాళ్ళు కాదమ్మా. పవర్ లేకున్నా నాయకత్వంలో గుర్తింపు తెచ్చుకునే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్నారు. నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నువ్వు మహేష్ గౌడ్ గారిని అంటే డివిజన్ పాలిటిక్స్, స్ప్లిట్ పాలిటిక్స్, నువ్వేదో తెలివిగల్లగా మాట్లాడినావు అనుకున్నావేమో, కానీ మహేష్ గౌడ్ గారు నీకు సరి అయిన సమాధానం ఇస్తారు, ఇచ్చుంటాడు కూడా నాకు తెలిసి. ఎవరు కూడా పార్టీని వదిలేసి పార్టీని కాదని పదవి లేకుండా ఇన్నేళ్ళు మీకు తెలంగాణ ఇచ్చి కూడా అధికారంని కోల్పోయినా సరే ఎవరైనా నీ దగ్గరకు వచ్చినారంటే వాళ్ళు గెలిచి తెలంగాణ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేలుగా అయ్యి మీ పార్టీలో చేరిన దుర్మార్గులు. ఇప్పుడు వాళ్ళని కూడా స్పీకరు ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం చూస్తున్నాము. దేనికి భయపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుపెట్టుకో. నీకేదో కష్టం జరిగింది కదా అని అదొక నక్క స్టోరీ ఉంటుందమ్మా. నక్క ఎంత జిత్తులు మారో, మరి అలా కవితలో కూడా జిత్తులు మారి తన ఉండి ఇంకొకరిని నక్క అంటుందంటే మరి ఆ నక్కల గ్రూపుల నుంచి వచ్చిన దానివి నువ్వు ఒకదానివి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే నక్క స్టోరీ మేము చిన్నప్పుడు చదివాము. అది తనకేమన్నా జరగనప్పుడు ఏమీ లేదు, దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం అది ఒక రోజు పోయి చిన్న కుంటలో పడిపోతుంది. పడిపోకుండా అయ్యో ప్రపంచంలో ప్రళయం వచ్చేస్తుంది అంటే అది మునిగిపోయినప్పుడే దానికి తెలుస్తుంది అనమాట. కానీ అందరినీ కూడా మాటలు గారడీ చేసేసి అయ్యో అయ్యో మొత్తము సముద్రంలో వచ్చేస్తున్నాయి, అలలు వచ్చేస్తాయి, మనం అంతా కొట్టుకుపోతామని జనాలకు అబద్ధాలు చెప్పినట్టుగా నువ్వు పడితే పడ్డావేమో, ఇంకోళ్ళని అందుకమ్మా అందులో లాగుతున్నావు. అనవసరమైన చర్య కదా నేను అడిగేది నేను. సో అందువల్ల కవితమ్మ నీకేమన్నా రాజకీయంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే దీనికి రాజకీయాలకు పేషెన్సీ అవసరం. మాట్లాడమే చాతుర్యం కాదమ్మా, మాటల్లో కూడా చాలా వరకు జనాలలో చాలా చేంజెస్ వచ్చింది. అప్పట్లాగా అమాయక జనాలు లేరు, అయ్య చెప్తానో మొగుడు చెప్తానో వేసిన ఓటర్స్ లేరు. అందుకే మొన్న జరిగిన మార్పు మీ పార్టీ వెనక్కి వెళ్ళిపోవడం. నువ్వేం పెట్టుకుంటానన్నా ఏ వరకన్నా నువ్వేం చేస్తావో జనాలకు చెప్పు, అంతేగాని అవతల పార్టీలను క్రిటిసైజ్ చేయడమో లేతే మా పార్టీ గురించి మాట్లాడేది మాత్రం నీకు కరెక్ట్ కాదు, అది సూటబుల్ కూడా కాదు నీకు. కార్మికుల పక్షాన మేము నిలబడితే కార్మికుల కోసం కాకుండా కాంట్రాక్టుల కోసము ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉన్నారనేది కవిత చెప్తున్న మాట. ఇదైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన ఇష్యూ. ఏం చెప్తారు? సింగరేణికి ఈమెకు ముందు నుంచే బాగా సంబంధాలు ఉన్నాయి, మరి అప్పుడు ఎందుకో మాట్లాడలేదు ఈమె. గత ఎలక్షన్స్లో కూడా వెళ్ళింది కదా, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులతో చాలా బాగా పనిచేస్తాను నేను, ఆ వాగ్దానాలు ఈ వాగ్దానాలు చేసావు తల్లి, ఏం చేసావు మరి? అవేమన్నా ముందుకు వచ్చాయా? మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు కార్మికులను వదిలేసి కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ వ్యవస్థనే మీరే కదమ్మా బతికిచ్చింది, మేం కాదు. అదన్నీ మీరే. మీకు శ్రామికులు అవసరం లేదు, కష్టజీవులు అవసరం లేదు, మీకు కాంట్రాక్టులతో ఏ రకంగా ఇప్పుడు కవితమ్మ ట్యాక్స్ అక్కడ నిజామాబాద్లో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏ చిన్న పని చేసినా కే అనేది ఒక వసూలు జరిగేదంట. ట్యాక్స్ అని ఫండ్, కే ఫండ్ అంటే కవితమ్మ ఫండ్ అని. అంటే అది కాంట్రాక్ట్ అవనియండి ఏమన్నా నిజామాబాద్ ప్రజలు చెప్పారు నాకు, నేనేం ఒక్కదాన్నే చెప్పింది కాదు, అది జనాల నుంచి వచ్చింది. నాకు తెలియదు నువ్వేం చేసావో, తెలియకపోయినా జనాలు గుర్తించారు, కోర్టు గుర్తించింది, జైలు గుర్తించింది, తప్పులు చేశారు, అవన్నీ వేరు. సో నీకు కాంట్రాక్ట్ వ్యవస్థ మీద నువ్వు చెయ్యాలి అంటే నిన్ను నమ్మే జనాలు ఎంతమంది ఉన్నారో ముందు నువ్వు చెక్ చేసుకో. ఒకవేళ నువ్వు ప్రభుత్వ పరంగా డ్యామేజ్ చేయడం కోసం కాదు నువ్వు చేయాల్సింది, నిజంగా నీకు ఏమన్నా ప్రేమ ఉంటే కాంట్రాక్ట్ వ్యవస్థ మీద మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను ఎప్పటి నుంచి ఈ 10 ఏళ్ల కింద ఏం జరిగింది, కాంట్రాక్ట్ వ్యవస్థ ఎట్లా మారిపోయింది, ఇంతకుముందు కాంట్రాక్టర్లు ఎంత చక్కగా వాళ్ళు
చేసుకొని సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మీరు వచ్చారో ఆ 20% ఏదైతే వాళ్ళకు ముందే వర్క్కు ముందు ఇస్తారో మొబిలైజేషన్ ఫండింగ్ను మీ హరీష్ రావు దగ్గర నుంచి అందరు కూడా ఆ ఫండింగ్ తీయడం వల్ల కాంట్రాక్టర్లు వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ లేక మీ కేటీఆర్ ఏమన్నాడంటే మీరు మెగా వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే మన దగ్గర సమర్థులైన వాళ్ళు తెలంగాణలో లేరు, అందుకే ఆంధ్రులకే ఇస్తున్నానని అన్నాడు. అలాంటిది నువ్వు అన్నీ తెలిసి కూడా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారా, అప్పుడు జరిగింది నీకు ఏమి కళ్ళు కనపడలేదు, చెవులు వినపడలేదు, మాటలు పడిపోయినట్టుగా ఉన్నావు. ఇప్పుడు మాత్రం అన్నిటి మీద మాట్లాడుతున్నావు. అసలు ఏదో మరి మనిషి నటిస్తాడు అంటే వీళ్ళ నటనను నేను మాత్రమైతే ఆ టైటిల్ ఈమెకి ఇవ్వాలి. ఇది నటనే, జనాలు దయచేసి నమ్మకండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఒకవేళ వాళ్ళ నాన్నకి ఇవన్నీ ఇబ్బందులు చూసినా ఎందుకు ఈ పిల్ల బయట వాగుడు ఎందుకు, అమ్మ రామ్మ అని మళ్ళీ పుట్టింటోళ్ళు పిలిచారనుకోండి, ఆ నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేసి ఈవిడ మళ్ళీ పారిపోదన్న గ్యారంటీ ఏంటి? అవునా కాదా? ఇప్పుడు ఆడబిడ్డను తెలంగాణలో ఏంటి, ఆడబిడ్డని ఏడిపించకూడదు. అది ఎవరు మాట్లాడినా కానీ ఎవరు చేసినా కూడా ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టొద్దు అంటారు, ఆ ఇంటికి మంచిది కాదంటారు. మరి ఎవరికి బాధ ఉంటుందో లేదో తెలియదు కానీ తండ్రికి మాత్రం ఎక్కువ ఉంటుంది, తల్లికి ఉంటుంది. మరి వాళ్ళే ఇప్పుడు అమ్మ గుర్తుకొస్తుందని ఏడ్చకంటే వాళ్ళ నాన్న అమ్మ ఒకటైపోయి కవితను మళ్ళీ పిలిస్తే పోదా? మీరే చెప్పండి. ఎవరిని నమ్మి మనం వీళ్ళు వెనకాల పడాలి? అంటే వీళ్ళే సమర్థులా ముఖ్యమంత్రులకు పరిపాలించడానికి? ఇంకెవరు లేదా తెలంగాణలో పనిచేసిన వాళ్ళకి? లేదా అమరులైన బిడ్డల వాళ్ళకి ఆ రోజు ఇవ్వలేదు, ఈ రోజు లేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఉద్యమంలో ఎంతోమంది అండి ఎంప్లాయీస్గా చేశారు, వాళ్ళు పిహెచ్డీలు చదివిన స్కాలర్స్ చేశారు, ఉస్మానియా స్టూడెంట్స్ చేశారు. వాళ్ళకందరికీ ఎలిజిబిలిటీ లేదా? ఈమె కేసీఆర్ బిడ్డనా ఎలిజిబిలిటీ? ఏం ఎలిజిబిలిటీ అమ్మా? నువ్వు ఓడిపోయినా నీ అయ్యి నీకు ప్రేమతో ఎమ్మెల్సీ ఇచ్చాడు, దాన్ని నిలుపుకోకుండా నువ్వు రాజీనామా చేసావు. ఎన్ని పొరపాట్లు నీ అంతలు నువ్వే గోతి దోదుకొని నువ్వు వచ్చి మమ్మల్ని ఏమేం చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ చెప్పిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పారా, లేదా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారా ఏమని రాజీనామా చేయమ్మా అని? సో ఈమె చేసిన పొరపాట్లకి ఈమె భరించాలి తప్ప అవన్నీ తీసుకొచ్చి అందరి మీద రుద్దుతా అంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు తల్లి, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కల్వకుంట్ల కవిత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద చేసిన కామెంట్స్ గాను పుష్పలీల గారు ఘాటుగానే స్పందిస్తున్నారు. జిత్తులమారి నక్క మాదిరిగా కవిత ప్రవర్తిస్తూ ఉంది, నిన్ను తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదంటూ కూడా ఆమె హెచ్చరిక జారీ చేస్తోంది. సో చూద్దాం కవిత కామెంట్స్ ఇక్కడితో ఆగుతాయా, మరింత చర్చనీయాంశంగా మారతాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.